అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గుంటూరులో కిడ్నాప్ కలకలం రేగింది. వ్యాపారవేత్త మాదల శ్రీనివాస్ ను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వర్గీయులే ఈ కిడ్నాప్ కు యత్నించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాభిపురం పిఎస్ లో ఫిర్యాదు చేశాడు వ్యాపారవేత్త శ్రీనివాస్. సాయంత్రం తమ ఇంటికి కొంతమంది వ్యక్తులొచ్చి కిడ్నాప్ చేసేందుకు యత్నించారని పోలీసులకు శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. స్వయంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజే తనకు ఫోన్ చేసి తాను పంపిన వాళ్లతో రావాలి అని బెదిరించారంటున్న శ్రీనివాస్ తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. గుంటూరులో ప్రముఖ వ్యాపారవేత్త మాదాల శ్రీనివాస్ను కిడ్నాప్ చేయడానికి 4 వ్యక్తులు ప్రయత్నించారు. ఆయన ఇప్పటికే పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అసలు ఏం జరిగింది సార్? ఈరోజు మా తండ్రి గారి వర్ధంతి సందర్భంగా నేను గుంటూరు చేయడానికి రావడం జరిగింది. మధ్యాహ్న పూట ఒక 30 మంది వ్యక్తులు మా ఇంటి దగ్గర గుమికూడి వారిలో 4 లోపలికి వచ్చి ఈ విధంగా వారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మనుషులు అని వెంటనే పవర్ ప్రాజెక్ట్ కంపెనీ నేను ఆక్షన్లో కొనటం, అంటే మన ఎన్సీఎల్టీ అంటారు, ఎన్సీఎల్టీలో బిడ్డింగ్లో కొనటం జరిగింది. అలాగే ఈ 21 ఆగస్టు ఇప్పుడు ఈ ఎన్ఆర్ఆర్ఏ గురించి కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్లో తీర్పు వచ్చే అవకాశం ఉంది. తీర్పు అనేది 5 ఆర్థిక సంస్థలు మనం వేయటం జరిగింది. మరి కంపెనీ వీరికి సంబంధం లేదు, ఎందుకంటే వారిది ఆక్షన్లో మనం కొన్నాం. పైగా వారు వ్యక్తిగతంగా తెలిసిన వారు, మనకేమి శత్రువులు కాదు. పంపించారంటే నేను వారికి ఫోన్ చేశాను, వారు ఆ ఫోన్ ఎత్తలేదు. వారి మనిషి ఫోన్లో ఎవరికి ఫోన్ చేసింది? కృష్ణరాజు గారు ఫోన్ చేసి విషయం ఏంటి, వీళ్ళందరూ వచ్చారు కాబట్టి ఏంటంటే వారు మీరు వెంటనే వచ్చి మమ్మల్ని కలవాలి అని. వారికి వ్యక్తిగతంగా కానీ సంస్థ వరకు వారికి సంబంధం లేదు. ఎందుకంటే అమ్మేసిన తర్వాత వారికి దాంతో ఇటు ఉండదు. ఈ లోపల మరి 60 సంవత్సరాల నుంచి ఊర్లో ఉన్నవాళ్ళం కాబట్టి మన మిత్రులు అందరూ ఏంటో మన ఇంటి దగ్గర గుంపున్నారు, ఏదైనా జరిగిందేమో అని అందరూ రావటం జరిగింది. నేను పట్టాపురం పోలీస్ గారి సిఐ గారికి ఫోన్ చేశాను. వారు వెంటనే స్పందించి వారి ఎస్ఐని దీన్ని పంపించారు. వచ్చి అసలు ఏంటి ఇది అంత అంటే వీళ్ళు దాంతో ఈ పోలీసు వాళ్ళు రావటం, వీళ్ళు గుంపుకొట్టడంతో కిడ్నాప్ చేయాలనే ప్రయత్నాన్ని ఎలా చేయాలో తెలియక ఇక్కడే అలాడుతూ ఉన్నారు వారు. వాళ్ళు బెదిరించడానికి ఇచ్చారు. ఆయన కూడా వారి యొక్క మిత్రుని ఫోన్ ద్వారా మాట్లాడుతూ పరుషంగా మాట్లాడటం, బెదిరించడం జరిగింది. ఏమంటారు సార్ ఆయన ఫోన్లో? ఏమంటారు, మనిషి స్వతహా దూకుడు మనిషి కాబట్టి మర్యాద రాకపోతే ఎత్తుకెళ్తాం, లేపేస్తాం, ఇట్లా ఏదో చెప్తారు. మాట్లాడితే మనం వెంటనే ఎస్ఐ గారికి ఫోన్ చేయడింది. వారు స్పందించి వెంటనే ఇద్దరు పంపించారు. తదుపరి మరి వారి మీద ఎవరన్నా పై అధికారులు ఒత్తిడి చేశారేమో. తర్వాత కొంత సమయం అయినాక వారు పోలీసులు వెనక్కి పిలవడం జరిగింది. అయితే మా మిత్రులు మనం ఈ ఊరిలో స్థానబలం చాలా మంది వచ్చేసరికి వీళ్ళు కొద్దిగా వెనకదగ్గి ఆ ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించినట్టుగా కనపడుతుంది. ఈ సమస్యతో వెంటనే వచ్చి మరి ప్రాణహాని దృష్ట్యా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ వారు కూడా మాకు పదే ఒత్తిడి చేస్తున్నారు. మధ్యలో అడతక్కర్లో పోగచెక్కలా మేము ఇరుక్కుని ఉన్నాం. కొనుక్కోవటం అనేది మన వ్యాపార ధర్మం. అయితే ఇటువంటి ఒత్తిడి చేస్తుంటే మొదట ప్రాణరక్షణ ఇవ్వాలని, దీని మీద విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు వారికి, అదేవిధంగా అసలు ఈ గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పోలీసు వారి శాఖ వారు తీసుకెళ్లాలని కోరటం జరిగింది. ఎవరైతే కిడ్నాప్ చేయడానికి వచ్చారో వాళ్ళు కూడా ఏదో ఫిర్యాదు ఇస్తామని చెప్తున్నారట. సార్ ఇది మీకు తెలియంది ఏముంది, అదేదో అంటారే, మనమే కొట్టి మనమే ఫిర్యాదు ఇచ్చే లక్షణంగా అయితే నేను మా ఇంట్లో పడుకున్నా. వచ్చిన వాళ్ళ ముఖం నేను ఈరోజు చూడలే, నా ముఖం వాళ్ళు చూడలేదు. మా ఇంటికి వస్తే మీరు ఇంట్లోకి ఆహ్వానం లేకుండా రావటానికి అనేది ట్రెస్ పాసింగే కదా. ఒక్క వ్యక్తి పరిచయం కాబట్టి మా డ్రైవరు కలవాలని వస్తే ఆ ముఖం తెలిసిన వారు సారిని కలవటానికి వచ్చారని కూర్చోండి, నిద్రపోతున్నారు అనుకుంటా, బయటకు వెళ్లారు, చూస్తానని చెప్పాడు. వీళ్ళందరూ తోసుకుని వచ్చి కూర్చున్నారు. వెంటనే మనకున్న మిత్రులందరూ వచ్చారు. అందువల్ల వారి కిడ్నాప్ ప్రయత్నం తాత్కాలికంగా విరామో జరిగింది. ఎవరి వల్ల మీకు ప్రాణహాని ఉంది? ఇందులో ఫోన్ మాట్లాడిన ఆయన ఒక ఆయనే, రఘురామకృష్ణరాజు. నాకు వేరే శత్రువులు ఉండటానికి నాకు ఎవరు లేరు. నేను ఏ పోరాటం చేసినా, న్యాయ పోరాటం చేసినా
లేకపోతే వ్యాపారం చేసినా వ్యక్తిగతంగా వేరే వాళ్ళతో శత్రు. ఈయనతో కూడా నేరుగా శత్రుత్వం ఉండాల్సిన అవసరం లేదు. ఆయన కంపెనీ యాక్షన్లో వచ్చింది, మనం కొనుక్కున్నాం. మీకు ఏమన్నా అడిగారా? మీకు ఏమన్నా సెక్యూరిటీ అంటే అడిగాను ఇమీడియట్ గా తక్షణమే సెక్యూరిటీ కల్పించాలని కూడా, నాకు నా కుటుంబానికి సెక్యూరిటీ కల్పించాలని. ఇందులో నేను మా భార్య ఇద్దరు వివిడిగా ఎవరి యొక్క సొంత కెపాసిటీ మీద ఈ కంపెనీ కొనటమైంది. ఏదైనా ఇటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నవాళ్ళు ఇటువంటి దౌర్జన్యాలకు పాటుపడితే తక్షణమే ప్రభుత్వం అత్యుత్తమ స్థాయిలో స్పందించి తగు నివారణ చర్యలు తీసుకోవాలని కోరు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు వల్ల ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాను, పోలీసులకు చెప్పాను, నాకు రక్షణ కల్పించాలని కూడా పోలీసులకు చెప్పానని కూడా శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు. కెమెరామన్ నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.